సో కాటన్ ఫ్యాబ్ 2024 ఎగ్జిబిషన్కి అయితే వచ్చామన్నమాట. సో ఇది ఏయూ గ్రౌండ్స్లో అయితే ఉంది. హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో చూసారు కదా, ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి ఏయూ గ్రౌండ్స్లో అయితే ఉందన్నమాట, బిసైడ్ పోల్మాంబ టెంపుల్. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, అదే పోల్మాంబ టెంపుల్. ఇదిగోండి, ఇదే వచ్చేసి అన్నమాట. బైక్ పార్కింగ్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి కార్ పార్కింగ్. సో చూసారు. సో దిస్ ఇస్ కాటన్ ఫ్యాబ్ ఎగ్జిబిషన్ అన్నమాట. ఎక్సైటెడ్ టు సీ. సో ఈ ఎగ్జిబిషన్కి 3 వేస్ అయితే ఉన్నాయన్నమాట రావడానికి. సో ఒకటి వచ్చేసి ఇప్పుడు చూపించాను కదా, అది సిఎంఆర్ ఆపోజిట్ రోడ్ అన్నమాట. సో అలా అయినా రావచ్చు. నెక్స్ట్ వాల్టైర్ జంక్షన్, వాల్టైర్ మెయిన్ నుంచి రావచ్చు. అదేనండి, వాల్టైర్ అంటే పోల్మంబ పక్కన ఉంది కదా, పోల్మంబ టెంపుల్ పక్కన ఏయూ గ్రౌండ్. సో అక్కడ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిరిపురం మెయిన్ నుంచి కూడా రావచ్చు అనమాట. మ్యాట్స్ అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్స్ అయితే ఉన్నాయి. సో చూసారు కదా, ఇదిగో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా చూసేద్దాం. సో lime juice 20 rupees. Healthy papas అంట, హెల్దీ పాపర్స్. సో ఇది వచ్చేసి ఫిబ్రవరి 4 నుండి మార్చ్ 3 వరకు అయితే ఉంటుంది. సో ఇంకా మార్నింగ్ టు నైట్ అనమాట. సో మార్నింగ్ 10:30 నుంచి నైట్ 9 వరకు అయితే ఉంటుంది. సో ఈ వీడియో వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి, సో తెలుసుకొని మీరు కూడా వెళ్తారు కదా, సో అందుకోసమైతే మీకు ఐ మీన్ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. సో వైజాగ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళండి. అండ్ ఇది ఎటువంటి ప్రమోషన్స్, కొలాబరేషన్స్ అయితే కాదు. సో మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్తున్నాను అనమాట. అండ్ అలానే తీయడం కూడా జరిగింది. సో చూసారు కదా, ఇది వచ్చేసి మాడుగుల హల్వా అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇందాక చదివాను కదా, లైమ్ జ్యూస్ 20 రూపీస్ అని. సో ఆ షాప్ అనమాట. సో చూసాక స్వీట్ లస్సీ 50 రూపీస్ అంట, బాగుంది. సో అండ్ ఎగ్జిబిషన్కి ఎంట్రీ టికెట్స్ అనేది ఏం లేవన్నమాట, ఫ్రీయే. సో ఇక్కడ అన్ని రకాల $195 డిస్కౌంట్ అంట. సో
బాగుంది కదా. అండ్ అలానే ఇక్కడ క్లాత్ హ్యాండ్లూమ్సే కాకుండా ఈవెన్ జ్యువెలరీ, నెక్స్ట్ ఫుడ్ కోర్ట్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, మంచి మంచి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా సారీస్ అవన్నీ చూస్తున్నారు కదా, ఇంకా జనాలు అయితే మామూలుగా లేరనమాట. సో కొత్తగా పెట్టారు కదా ఎగ్జిబిషను. సో కొత్తగా పెట్టారు కాబట్టి ఇంకా అందరికీ ఇంకా చూడాలనిపిస్తుంది కదా. సో ఇంకా ఏం పెట్టారు అనేది. సో ఇంకా అలా అనమాట. ఇంకా మొత్తం అయితే ఇంకా చాలా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇంకా చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ ఫేమస్ అమ్ముతారనమాట. సో వాళ్ళ ఫేమస్ క్లాతింగ్ ఉంటారు కదా, సో అవి. సో అలా సో బాగుందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డ్రెస్సెస్ వెరైటీగా ఉందన్నమాట. నాకైతే డ్రెస్సెస్ అయితే చాలా చాలా బాగా నచ్చేసాయి. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇంకా ఇంకా అలానే ఇంకా నేను చూస్తాను కదా, ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ అని. సో ఇంకా ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాను. సో ఎక్కడైనా దొరికితే తీసుకుందామని. బట్ ఆరెంజ్ కలర్ రేర్గా ఉంటాయి కదా. సో ఏ షాప్కి వెళ్ళినా ముందు ఆరెంజ్ కలర్ అయితే చూస్తాను, ఆ కలర్ డ్రెస్ ఉందేమో అని. సో అంత ఇష్టం అనమాట. బట్ ఇంకా రేర్ కాబట్టి ఎక్కడో ఉన్నాయన్నమాట. సో ఈ స్టాల్స్లో అయితే ఆరెంజ్ కలర్ ఉన్నాయి, బట్ ట్రెడిషనల్ వేర్లో లేరు కదా. సో చూస్తున్నారా, సో వెయిటింగ్ ఫర్ ఆరెంజ్ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. సో అంత ఇష్టము. సో చూస్తున్నారు కదా. సో ఇది కూడా వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సో చెప్పాను కదా, సండే వ్లాగ్. సో చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. క్వాలిటీ కానివ్వండి, ఇంకైతే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చేసాయి అన్ని డ్రెస్సెస్, ఈవెన్ సారీస్ కూడా. సో అలా చూస్తూ ఉండిపోయాను, చూసారా, అదిగోండి. సో అదైతే ఆరెంజ్ కలర్ చూస్తాను అనమాట. సో అది సారీ. ఓహో సారీయా అనుకున్నాను. నాకు ఈ డ్రెస్ అయితే నచ్చిందనమాట. సో అందుకే నార్మల్గా చూస్తున్నాను. సో చూసారు కదా, వీళ్ళు బీహార్ నుంచి అనమాట. సో ఇంకా వాళ్ళ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ సెల్ అయితే చేస్తారనమాట. సో చూపించాను కదా, అలా అనమాట. कितना 2000. విన్నారు కదా, క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. సో చూసారు కదా, ఆ కలర్స్ కూడా అట్రాక్షన్ చూసారా, కళ్ళకి ఆకట్టుకుంటున్నాయి అన్నమాట. అంత బాగుంది కలర్స్ కూడా. ఒక్కొక్క స్టాల్ దగ్గరికి వెళ్దాం, ఆ ఒక్కొక్క స్టాల్ దగ్గర ఏదో ఒక కలర్ అయితే నా కళ్ళకైతే ఆకట్టుకుంటున్నాను అనమాట. చూసారా, కలర్స్ భలే ఉంది కదా, అదిగోండి ఆరెంజ్. నేను చూస్తున్నది ఏంటంటే ఆరెంజ్ గాగ్రాస్లో ఏమైనా ఉన్నాయేమో, ఐ మీన్ అంతే అంతే గాగ్రాస్లో అని. బట్ గాగ్రాస్లో అయితే నాకు ఎక్కడ దొరకట్లేదు. సో చూడాలి ఎక్కడ ఉందేమో. సో లేదా షరారా టైప్లో కానీ ఏదైనా ఆరెంజ్ కలర్ అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే చున్నీదార్ ఎథనిక్ వేర్, ఐ మీన్ చున్నీదార్లో ఉంది. సో అందుకే అన్నమాట చూస్తున్నా. సో చూసారు కదా, అండ్ అక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఏంటది సాంగ్స్ అయితే వేశారనమాట. సో సాంగ్స్ వేశారు కాబట్టి నేను ఇంకా అక్కడ అప్పుడప్పుడే మాటలు ఇచ్చాను. ఎందుకంటే ఇంకా ఫుల్ ఉంచేస్తే మళ్ళీ ఎందుకు ప్రాబ్లం అని చెప్పి ఇంకా నేను ఇప్పుడు డబ్బింగ్ అయితే ఇస్తున్నాను అనమాట. సో బయట అయితే మీరు చెప్పినట్టుగానే మాట్లాడు బాగుంటుంది అన్నారు కాబట్టి సో బయట అయితే మాట్లాడుతున్నాను అనమాట. సో ఇంకా
మైక్ ఎలాగో వచ్చింది కదా అని చెప్పి సో ఇంకా అలానే అనమాట. సో లోపల ఎందుకు మాట్లాడలేరంటే చెప్పాను కదా, సో ఇంకా ఫుల్ సాంగ్స్ అని అనమాట. సో దానికోసం ఆ సాంగ్స్ వినిపించడం వల్ల మళ్ళీ ఎందుకు కాపీరైట్ ఏమైనా అవుతుందేమో అని చెప్పి సో ఇంకా డబ్బింగ్ అయితే ఇస్తున్నాను. సో ఇంకా అప్పుడప్పుడు మధ్య మధ్యలో వాయిస్ పెడుతున్నానులేండి. సో చూసారు కదా అలానే ఇంకా మధ్య మధ్యలో అయితే వాయిస్ పెడుతున్నాను. సో సాంగ్స్ వస్తున్నాయి కదా అని చెప్పి సో ఇంకా అలానే అడుగుతున్నారనమాట వాళ్ళు కూడా. సో చూస్తారా ఈ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి కావాలా అని. ఆహా లేదు అని అంటున్నాను అనమాట. సో అదని సో అందుకే ఆగాను. సో చూసారు కదా, ఇంకొకటి ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్క వెరైటీ అనమాట. సో ఇంకా మెయిన్ అయితే ఎక్కువ సారీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ ఉన్నాయి. సో ఈ స్టాల్ నెంబర్ వచ్చేసి 22, ఇక్కడ 83. ఇది వచ్చేసి మంగళగిరి సారీ అనమాట. సో మంగళగిరిలో ఫేమస్ కదా, సో మంగళగిరి నుంచి వచ్చారు వీళ్ళు కూడా. సో చెప్పారనమాట. అండ్ ఈవెన్ బోర్డు కూడా ఉందిలేండి. సో చూసారు కదా, చాలా స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఈ స్టాల్ ప్రత్యేకంగా చూపించడం ఏంటంటే, సో పాత పట్టు చీరలు వాళ్ళు కొంటారనమాట. సో ఉంటాయి కదా పాత పట్టు చీరలు, అవి వీళ్ళు కొంటారు. సో అదనమాట ఈ స్టాల్. సో డీటెయిల్స్ కూడా అక్కడే ఇచ్చేసారు కదా బోర్డు మీద, ఫోన్ నెంబర్స్. మీకు ఆ ఉద్దేశం ఏమైనా ఉంటే మీరు వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో చూసారు కదా, పాత పట్టు చీరలు అయితే వాళ్ళైతే కొంటారు. అండ్ అలానే చెప్పాను కదా ఇక్కడ ఓన్లీ ఏంటది హ్యాండ్మేడ్ క్లాత్ సెక్షన్, నెక్స్ట్ అలాంటివే కాదు, ఈవెన్ దో మనకి జ్యువెలరీ కూడా ఉంటుంది అని. సో ఇంకా జ్యువెలరీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా. అండ్ ఇవి వచ్చేసి పర్స్ షాప్ అనమాట. బ్యాగ్స్, పర్స్, ఇంకా వ్యాలెట్స్, మెన్స్ అండ్ ఉమెన్స్కి అయితే ఉందన్నమాట. సో ఇంక ఇది వచ్చేసి జ్యువెలరీ షాపింగ్ నేనైతే చూస్తున్నాను అనమాట. సో ఈ మధ్య హాయ్ నాన్న మూవీలో ఫేమస్ అయింది ఏంటది హీరోయిన్ ఎక్కువ ఫేమస్ అయింది ఏంటి తెలుసా, నోస్ రింగ్ కదా. సో ఆ సాంగ్లో నోస్ రింగ్ పెట్టుకుంటారు. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నార్మల్గా కొనుక్కున్నాను అనమాట. సో చిన్నది, ఈచ్ వన్ వచ్చేసి 80 రూపీస్ చెప్పారు. సరే అని ఒకటి కొనుక్కున్నాను అనమాట ట్రై చేద్దామని. బట్ అప్పుడే పెట్టుకున్నామంటే కొంచెం సిగ్గు అనమాట. సో ఎప్పుడు పెట్టుకోలేరు కదా, సో తర్వాత ఎప్పుడైనా పెట్టుకుందాం ఎందుకు అని. సో మీకు చూపించడానికి సిగ్గు అనమాట. సో బాగుంటానో లేదో అని. సో అందుకే ఇంకా చూపించలేదు. సో చూసారు కదా, బెస్ట్ కలెక్షన్స్ అనమాట. సో చూసారు కదా ఈ చిన్నప్పుడువి. సో అదే 90s వాళ్ళు ఉంటారు కదా, 90s అని కాదు పాతకాలపువి, డోలు బొమ్మలాట అలాంటివి అనమాట. సో ఇంకా వాళ్ళే రాస్తారు ఇంకా ఫిక్స్డ్ ప్రైస్ అని బోర్డు. సో ఇంకా నో బార్గెనింగ్ అనమాట, ఫిక్స్డ్ ప్రైజెస్. సో చూసారు కదా ఇది ఖాదీ షర్ట్స్ అనమాట. సో ఈవెన్ ఉమెన్స్కి కాదు కదండి, ఈవెన్ మెన్స్ కూడా ఉన్నాయన్నమాట స్టాల్స్. అండ్ కాటన్ ఫ్యాబ్ కదా, ఇక్కడ మెన్స్ అండ్ ఉమెన్స్ కూడా ఉంటాయన్నమాట. డ్రెస్ మెటీరియల్స్ అవంటి లేదా నార్మల్
డ్రెస్సెస్ కానివ్వండి. సో ఇది చూసారు కదా, భలే ఉన్నాయి కదా. దండలు అవ్వండి, పూసల దండలు అన్నమాట. అండ్ చెవులీలు, ఇంకా ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా నేను చెవులీలు చూడకుండా ఉండలేను కదా. సో ఇంకా అలానే ప్రతి స్టాల్కి వెళ్ళిపోయి చెవులీలు అయితే చూసుకుంటున్నాను అనమాట. ఇంకా అదే పని కదా నేను. సో ఇంక ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్యాగ్స్ అనమాట. సో హ్యాండ్మేడ్ బ్యాగ్స్. సో చూసారు కదా, భలే ఉన్నాయి కదా. నాకు చాలా ఇష్టం అనమాట జ్యువెలరీస్ అంటే. సో మెయిన్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. అండ్ చూపిస్తున్నాను, ఇదిగోండి కొనుక్కున్నాను నోస్ రింగ్ అని. సో 80 రూపీస్ అని చెప్పాను కదా ఈచ్ వన్. సో నార్మల్గా ట్రై చేశాను, పర్లేదు బాగున్నాను. ఇంకా వీళ్ళ దగ్గర చెప్పులు కూడా ఉంటాయన్నమాట. సో చూసారు కదా, ఇదిగోండి రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి. స్టైలిష్గా యూనిక్గా అయితే ఉన్నాయి కదా. అండ్ స్లిప్పర్స్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాజిక్ బుక్ అంట. సో చూపిస్తున్నారు. ఇంకా పెన్తో ఇలా రాసి, ఆ బుక్ మీద పెన్తో రాసి క్లాత్తో తుడిస్తే పోయింది. సో ఇంకా చూసారు కదా, అదిగోండి మ్యాజిక్ అన్నమాట. బాగుంది, నాకు నచ్చింది. అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ, అండ్ ఆల్రెడీ ఇందాక చూపించానులేండి వ్యాలెట్స్ అని చెప్పి. సో అదనమాట. సో నాకు ఒక వ్యాలెట్ అయితే నచ్చిందనమాట. సో మీకు ఒక వ్యాలెట్ చూపిస్తాను. సో ఇదే అండి, చిన్న వ్యాలెట్ అనమాట. సో ప్రైస్ అడిగితే 2000 అన్నారు, 2000 3000 అన్నారు. ఓహో అనుకున్నాను అనమాట. సో చిన్న వ్యాలెట్ అంటే ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి అయితే చూశాను. బట్ అలా అనమాట. సో ఇంకా అన్నిటికీ కలిపి ఇదే క్యాష్ కౌంటర్ అనమాట. సో చూసారు కదా, ఇదే క్యాష్ కౌంటర్. ఇంకా ఎక్కడ ఏం పర్చేస్ చేసినా ఇక్కడ వచ్చి బిల్ కట్టేయడమే అనుకుంటున్నా. అంతే అవ్వచ్చులేండి, ఏమో మరి నాకు తెలీదు. సో చూసారు కదా, ఫుల్ వెరైటీ అన్నమాట. భలే ఉన్నాయి కలెక్షన్స్ మొత్తం. అండ్ ఇప్పుడు వచ్చేసి చిన్న పిల్లలకి అనమాట. భలే ఉన్నాయి కదా, వాటికి చిన్న పిల్లలకి నాకు నచ్చింది చాలా బాగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూస్తున్నాను. ఇంకా అది చూస్తూ ఉండిపోయాను అనమాట ఇయర్ రింగ్స్ వైపు.
సో అది కూడా డిఫరెంట్గా యూనిక్గా ఉండేదే కదా తీసుకుంటాను. ఇంకా అలా చూసుకుంటూ అయితే ఉండిపోయాను. సో ఇంకా అలా చూసానన్నమాట. సో మెయిన్ రీజన్ ఇక్కడికి వచ్చింది ఏంటంటే మీకు సో కొత్తగా ఎగ్జిబిషన్ పెట్టారు అని మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి అయితే అండ్ ఈ ఎగ్జిబిషన్ని చూపించడానికైతే మీకు ఇంకా ఈ వీడియో తీయడం జరిగిందనమాట. సో ఇంకా బయట అయితే ఫ్యాన్సీ స్టోర్ అనమాట. సో ఎప్పుడు వచ్చినా ఐ మీన్ ఎప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినా ఇక్కడికి వచ్చి అయితే నేను కొంటాను అనమాట పక్కాగా. సో చూసారు కదా, లాస్ట్ ఇయర్ వెళ్ళాను అండ్ ఇప్పుడు కూడా ఇక్కడికే వచ్చి పర్చేస్ చేస్తానన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీకు అందించానని అనుకుంటున్నాను. సో అడ్రస్ చెప్తా, మళ్ళీ వినండి. ఏయూ గ్రౌండ్స్ దగ్గర, సో బిసైడ్ పోల్మాంబ టెంపుల్ అన్నమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో యూస్ఫుల్ అయి ఉంటుంది అండ్ మీరు ఒకవేళ వెళ్ళాలనుకునేవారు వెళ్ళండి. అడ్రస్ అయితే చెప్పాను కదా 2-3 టైమ్స్ ఈ వీడియోలో. సో ఇదండి ఈరోజు వ్లాగ్. వావ్! భలే ఉంది కదా! సో మాట్లాడుతూ మాట్లాడడం మానేసి ఇక్కడ బాగుంది కదా అన్నాను. భలే నచ్చిందనమాట ఆ టేబుల్. సో ఇదండి ఈరోజు వ్లాగ్. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బై బాయ్. అండ్ అన్ని వీడియోస్ని కూడా లైక్ చేయండి, మర్చిపోకండి.